హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంబీపీ అఫీషియల్స్ 295. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? దసరా వస్తుంది కదా, పిండి వంటకాలు అవి చేయాలి కదా. ఈరోజైతే నేను అరిసెలు అయితే చూపిస్తున్నానండి. ఈ అరిసెలు ఎలా చేసుకోవాలో పర్ఫెక్ట్గా ఈ వీడియోలో చూసేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి గాయస్. మంచి మంచి వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను, చూడండి. ఇది 2 కేజీలండి బెల్లం అండి. 2 కేజీల బెల్లంలో ఒక అరచోడు అనేదాకా నీళ్ళు అనేది పోసుకోండి. ఇలా కొంచెం కొంచెం అనేది కలితిప్పుకుంటా బెల్లం మొత్తం కరిగేదాకా మనం తిప్పుతూ ఉండాలండి. బెల్లం మొత్తం కరిగిందండి. ఇప్పుడు వడ అనేది పోసుకోండి. వడ అనేది పోసుకుంటే ఇగో చూసారా, ఇంత చెత్త అనేది వచ్చింది కదా. ఇలా వడబోసుకొని పాకం అనేది ఇప్పుడు పాకం పట్టుకుందాము. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక దబరాలో పోసేసుకోండి. ఇంకా కలదిప్పుతూ ఉండాలండి. మధ్య మధ్యలో అనేది మీరు పాకం అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే త్వరగా వచ్చేస్తుంది. మీరు కొంచెం అనేది ఎక్కువ అనేది వాటర్ పోసుకుంటే కొంచెం అనేది లేట్ అవుతుందండి. పాకం మనం కొంచెమే పోసాం కాబట్టి త్వరగా అనేది వస్తుంది. చూసారా, కొంచెం కొంచెం అనేది ఇలా పాకం ఒక ప్లేట్లోకి తీసుకొని వాటర్ పోసుకోండి. పాకం చూసారా, పాకం రాలేదండి. మరొక 2 మినిట్స్ అనేది తిప్పుకుంటూ ఉండాలి. మళ్ళీ గమనించుకోండి, ఎమ్మటే పాకం రావడానికి ఎన్నో సెకండ్స్ అనేది పట్టదండి. ఎమ్మటే వస్తుంది కాబట్టి మధ్య మధ్యలో అనేది చూసుకొని చెక్ చేసుకుంటూ ఉండాలి. చూసారా, ఇప్పుడు మనకైతే పాకం అనేది వచ్చిందండి. చేతిలోకి వేసుకుంటే మనకి ముద్దలాగా అయిపోవాలన్నమాట. చూసారా, మనకి ఇలా ఉంటే మనకి పాకం అనేది వచ్చినట్టు. అలా పాకం కాదు, అలా అని ముదురు పాకం కాదండి. మనకి ఇలా ఉండాలి పాకము. ఇలా వచ్చిన తర్వాత చూసారా, మళ్ళీ ఒక్కసారి చెక్ చేసుకోండి. చూడండి, మనకి చేతిలో వేసుకుంటే మంచిగా అనేది ఉండాలండి. ఉండైపోవాలి. అలా అని గట్టిగా ఉండకూడదు, అలా అని లూజ్గా ఉండకూడదండి. మనకనేది ఈ స్టేజ్లో ఉంటే మనకి పాకం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారా, మనకి ఇప్పుడు పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్టు. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి, లేకపోతే ముదిరిపోయిద్దండి. ముదిరిపోతే అంతగా బాగోవు అరిసెలు అన్నమాట. మనకి ఈ పాకం వస్తే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు నువ్వులు అనేది వేసుకోండి. ఇలా నువ్వులు వేసుకొని ఒకసారి కలిదిప్పుకున్న తర్వాత పిండి అనేది కొంచెం కొంచెం వేసుకుంటూ కలిదిప్పుకుంటూ ఉండాలి. ఇక్కడ నేను బియ్యం 2 కేజీలు తీసుకున్నానండి. ఒక నైట్ ముందు నానబెట్టాను. నెక్స్ట్ డే మీరు ఒకవేళ మరబట్టించుకుంటే మరబట్టించుకోవచ్చు. నేనైతే ఇక్కడ అమ్మమ్మ రోకలతో అయితే దంచింది. పిండి జల్లిచ్చి శుభ్రంగా జల్లిచ్చిందండి. పిండి అనేది కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కలిదిప్పుకోవాలి. ఎంత ఫాస్ట్గా కలిదిప్పుకుంటే అంత మంచిగా ఉంటుందండి. చూసారా, మనకి ఇలా వస్తే మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్లు. ఇప్పుడు ఇందులోకి నెయ్యి అనేది వేసుకొని ఒక్కోసారి కలిదిప్పుకోండి. నెయ్యి వేసుకోవడం వల్ల అరిసెలు చాలా బాగుంటాయండి, టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఇలా ఒకసారి మళ్ళీ కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఒక మూత అనేది పెట్టేసుకోండి. కళాయిలో కొంచెం అనేది ఆయిల్ అనేది వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. బాగా హీట్ అయిన తర్వాత మనం నెయ్యి అనేది వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట అండి. నెయ్యి వేసుకోవడం వల్ల అరిసెలు చాలా టేస్టీగా ఉంటాయి. కొంచెం చిన్న చిన్న ఉండలు తీసుకుంటూ ఇలా ప్రెస్ చేసుకుంటూ ఉండాలండి. ఇలా ప్రెస్ చేసుకొని అన్నీ అలానే ఒక్కొక్కటి అనేది ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. ఇంకొకటి కూడా ఇలానే ప్రెస్ చేసుకుందాము. అరిసెలు చేయడానికైతే 2 ఉండాలండి కంపల్సరీ. 2 అనేది ఉండాలి. 2 ఉంటేనే త్వరగా అయిపోతుంది అనమాట. చూసారా, ఆయిల్లో వేసాము. ఇప్పుడు పొంగిపోతాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. నెయ్యి వేసాం కాబట్టి అరిసెలు చాలా పర్ఫెక్ట్గా పొంగి బాగా రుచిగా అనేది ఉంటుందండి. చూసారా, ఇలా కాలిపోయాయి కదా. ఇప్పుడు ఇవి తీసుకొని ఒక బేషన్లోకి వేసేసుకోవాలి అనేది వస్తుంది. చూడండి, అరిసెలు మొత్తం ఈ విధంగా చేసుకొని ఒక క్యాన్లోకి అనేది సర్వ్ చేసుకొని పెట్టేసుకోండి. మనకి ఇష్టం వచ్చినప్పుడు తీసుకొని తింటూ ఉండొచ్చు అనమాట. చూసారా, వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి.